ఏమండి ఏమండి ఒకసారి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా? కొంచెం పిల్లు తల్లి. నమస్తే అండి. గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమంలో భాగంగా మేము జగనన్నకి ఓటేయమని అడగడానికి వచ్చామండి మీ ఇంటికి. అమ్మా ఒకసారి తీసుకోండి. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 2.5 ఉన్న యూనిట్ ధరని 7.5 రూపాయలు చేసి కరెంటు బిల్లు పెంచడం జరిగింది. ఈసారి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే 7.5ని 15 రూపాయలు యూనిట్ ధర చేస్తాం. అదేవిధంగా మీకు గతంలో చెత్త పన్ను లేదు, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక 90 రూపాయలు చెత్త పన్ను వేస్తాం. దాన్ని 200 రూపాయలు చెత్త పన్ను చేస్తామమ్మా మీరు మా ఫ్యాన్కి ఓటేస్తే. అదేవిధంగా ఇదివరకు 60 రూపాయలు ఉన్న మద్యాన్ని కల్తీ మద్యం తెచ్చి 200 రూపాయలకి అమ్మాం. మీరు ఈసారి ఓటేస్తే ఇంకొంచెం నాణ్యత తగ్గించి ఇంకా కొద్ది కల్తీ మద్యం తెచ్చి ఒక్కొక్క క్వార్టర్ 300 రూపాయలు అమ్ముతామమ్మా. అర్థమవుతుందా తల్లి? అదేవిధంగా ఇదివరకు 300 ఉన్నట్టుంది ఇంటి పన్ను, అదే ఇంటి పన్నుని 1000 రూపాయలు ఇప్పుడు చేసాం. వచ్చేసారి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే 2000 రూపాయలు చేస్తామమ్మా ఇంటి పన్నుని. అనేక రకాలుగా మీకు పన్నులు పెంచి మేము పన్నులు పెంచుతున్నామని మీరు మమ్మల్ని తిట్టుకోవద్దమ్మా. ఎందుకంటే తద్వారా వచ్చే రాబడితో మీకు ప్రతి పథకాన్ని మీకు గడపకు చేరుస్తున్నాం. దాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారా లేదా? మీకు వచ్చినాయి కదా పథకాలు, వచ్చినాయి కదా, అవన్నీ కూడా మరి మీ కరెంటు బిల్లు, మీ చెత్త పన్ను, మీ గ్యాస్ రేట్లు పెంచి మరి మీ కల్తీ మద్యం ద్వారా మీ దగ్గర నుంచి తీసుకుని మీకు పథకాలు ఇస్తున్నాం. మేము మాత్రం ఎక్కడి నుంచి తెస్తాం తల్లి? ఆలోచించు. చూస్తున్నారు కదమ్మా మా కష్టాలు. కాబట్టి ఇంకొక అవకాశం మా జగనన్నకి ఇవ్వండి అమ్మా. సరేనా? ఆలోచించి చెప్తా వెళ్ళమ్మా.